మహాభారతంలో మరొక ప్రధానమైన వ్యక్తి ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు లేదా ద్రోణుడు భరద్వాజ మహాముని పుత్రుడు. మహాభారతంలో ఈయనది కీలకమైన పాత్ర. చిన్నతనంలో తండ్రి దగ్గర వేదాంగాలతో పాటు విలువిద్యను కూడా నేర్చుకున్నాడు. ఈయనతో పాటు పాంచాల దేశపు రాజకుమారుడు ద్రుపదుడు కూడా అవే విద్యలు నేర్చుకున్నాడు. వీరిద్దరికీ గాఢమైన స్నేహం కుదిరింది. ఆ కారణంగా ద్రుపదుడు తన రాజయ్యాక ద్రోణుడికి సగరాజ్యం ఇస్తానంటూ ఉండేవాడు. ఆశ్రమవాసం పూర్తి చేసుకున్న తర్వాత కృపాచార్యుడి చెల్లెలు కృపిని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుని పేరు అశ్వత్థామ. అశ్వత్థామ జననాంతరం అతన్ని పోషించడం కూడా వీలుగాని దుర్భర దారిద్ర్యంతో బాధపడుతుంటాడు. పరశురాముడు తన ధనమంతా బ్రాహ్మణులకు దానం ఇస్తున్నాడని విని అతని వద్దకు దానం స్వీకరించడానికి వెళ్తాడు. ద్రోణుడు అక్కడికి చేరే సమయానికి పరశురాముడు ధనమంతా దానం చేస్తాడు. పరశురాముడు ద్రోణుని చూసి, నా దగ్గర ఉన్న ధనమంతా దానం చేశాను, ఇప్పుడు నా దగ్గర నా శరీరం అస్త్రవిద్య మాత్రమే ఉన్నాయి, కాబట్టి అస్త్రవిద్య కావాలంటే నేర్పుతానని చెప్తాడు. ద్రోణుడు అందుకు సమ్మతించి అతని వద్ద అస్త్రవిద్య నేర్చుకున్నాడు. అది తరువాత కాలంలో హస్తినాపురంలో కౌరవులకు పాండవులకు అస్త్రవిద్యను నేర్పడానికి దారితీసింది. తరువాత బాల్యమిత్రుడు ద్రుపదుడు విద్యాభ్యాస సమయంలో ఇచ్చిన మాటను పురస్కరించుకొని అతని సహాయం కోరడానికి వెళ్తాడు. ద్రుపదుడు అతన్ని అవమానించి రిక్త హస్తాలతో వెనుకకు పంపించాడు. ఆ అవమానాన్ని సహించలేని ద్రోణుడు అతనిని ఎలాగైనా తిరిగి అవమానించాలని పంతం పట్టి తన శిష్యుడైన అర్జునుని సహాయంతో ద్రుపదుని పట్టి బంధించి అతనికి బుద్ధి చెప్పి తిరిగి పంపించడంపై భారతంలో ఒక ప్రధాన ఘట్టం. భారతంలో ద్రోణాచార్యుడు భరద్వాజ మునికి పాంచాల దేశ రాజైన వృషతుడు స్నేహితుడు. వృషతుడు తపస్సు చేస్తూ సమీపంలో పూలు కోస్తున్న మేనకను చూసి రథస్థలం అయింది. అప్పుడు జన్మించిన వాడే ద్రుపదుడు. ద్రుపదుడికే యజ్ఞసేనుడని కూడా పేరు. వృషతుడు ద్రుపదుని తన రాజ్యానికి తీసుకెళ్లకుండా భరద్వాజ ముని దగ్గరే ఉంచుతాడు. భరద్వాజుడు తన కొడుకైన ద్రోణునికి, స్నేహితుడికి కొడుకైన ద్రుపదుడికి కలిపి వేదాంగాలు విలువిద్య నేర్పించాడు. కొన్నాళ్లకు వృషతుడు మరణించడంతో ద్రుపదుడు పాంచాల రాజ్యానికి రాజవుతాడు. వెళుతూ తన స్నేహితుడైన ద్రోణుని కూడా తన రాజ్యానికి ఆహ్వానిస్తాడు. అశ్వత్థామ జననం. ద్రుపదుడు వెళ్ళిపోయిన తర్వాత ద్రోణుడు అగ్నివేశుడు అనే మహాముని దగ్గర మరల ధనుర్విద్య అభ్యసించాడు. ఆయన దగ్గరే అగ్ని అస్త్రం లాంటి దివ్యాస్త్రాలను సంపాదించాడు. చదువు కోసం పూర్తయినందున ద్రోణుని పెళ్లి చేసుకోమని అతని తండ్రి కోరతాడు. అప్పుడు ద్రోణుడు కృపాచార్యుడి చెల్లెలైన కృపిని పెళ్లి చేసుకుంటాడు. వీరిరువురికి అశ్వత్థామ అనే పుత్రుడు జన్మించాడు. ద్రోణాచార్యుడు పేదరికంలో ఉంటాడు. కుటుంబం పోషణకు ధనం సంపాదించాలనుకుంటాడు. జమదగ్ని మహర్షి కుమారుడైన పరశురాముడు విరివిరిగా దానాలు చేస్తున్నాడు తెలుసుకుంటాడు. మహేంద్ర పర్వతంపై తపస్సు చేసుకుంటున్న పరశురాముడి దగ్గరికి వెళ్ళి తన కోరికను వెల్లడిస్తాడు ద్రోణుడు. కానీ పరశురాముడు అప్పటికే తన సంపదనంతా దానం చేశానని, తన దగ్గరున్నది శరీరం ధనుర్విద్య మాత్రమేనని, ఈ రెండిటిలో ఏం కావాలో కోరుకోమంటాడు. ధనుర్విద్యను ప్రసాదించమని కోరుకుంటాడు ద్రోణుడు. అలా పరశురాముడు తన దగ్గరున్న ధనుర్విద్యనంతా ద్రోణుడికి నేర్పిస్తాడు. దివ్యాస్త్రాలన్నింటినీ సంపాదిస్తాడు. ద్రోణాచార్యుడు కౌరవులకు పాండవులకు రాజగురువు. దేవశాస్త్రాలతో సహా యుద్ధ విద్యలలోనూ అస్త్రశాస్త్ర విద్యలలోనూ ఆరితేరినవాడు. అర్జునుడు అతనికి ప్రియ విద్యార్థి. ద్రోణుడికి అర్జునుడి కన్నా ప్రియమైన వారు ఉన్నారంటే అది తన కుమారుడు అశ్వత్థామనే. మహాభారతంలో మరొక వ్యక్తి కృపాచార్యుడు. కృపాచార్యుడు శతరానంద మహర్షి మనవడు. మహాభారతంలో కౌరవులకు పాండవులకు గురువు. మహాభారత యుద్ధమందు కౌరవుల తరపున యుద్ధం చేశాడు. యుద్ధం ముగిసిన తర్వాత బ్రతికి ఉన్న వారిలో ఇతను ఒకడు. సమస్త చిరంజీవులలో ఒకడు. యుద్ధం తర్వాత అర్జునుడి మనవడైన పరీక్షిత్కు ఆచార్యునిగా నియమింపబడ్డాడు. కృపాచార్యుడి జననం. గౌతమ మహర్షి కుమారుడైన శతానంద మహర్షికి సత్యధృతి అనే కుమారుడున్నాడు.
సత్యధృతి జన్మించడమే విల్లంబులతో జన్మించాడు కనుక శరధ్వంతుడు అనే పేరుతో పిలువబడసాగాడు. ధనుర్విద్య ఇతనికి పుట్టుకతోనే ప్రాప్తించింది. ఇతనికి చిన్నతనం నుంచే వేదాల మీద కన్నా అస్త్ర విద్యలపై ఎక్కువ ఆసక్తి కనబరచసాగాడు. కొంతకాలం తపస్సు చేసి అన్ని యుద్ధ విద్యలో ఆరితేడాడు. ధనుర్విద్యలో తిరుగులేని మహావీరుడైనాడు. దీన్ని గమనిస్తున్న దేవతలు, ముఖ్యంగా ఇంద్రుడు కలవరపడసాగాడు. ఇంద్రుడు అద్భుత సౌందర్య రాశి అయిన జలపది అనే దేవకన్యను ఆయన బ్రహ్మచర్యాన్ని ఆటంకపరిచేందుకు నియమించాడు. ఆమె శరధ్వంతుడి వద్దకు వచ్చి వివిధ రకాల ఆకర్షించడానికి ప్రయత్నించింది. మహా సౌందర్యవతి అయినా ఆమెను చూచిన సత్యధృతి చేతిలో విల్లమ్ములు జారి కింద పడ్డాయి. అది గ్రహించిన తన కామద్రేఖముతో నిగ్రహించుకోనేను కానీ అతనికి తెలియకుండా రేతపతనమై అతని రెల్లుగడ్డిలో పడెను. అది 2 భాగములై అందులోంచి ఒక బాలుడు, ఒక బాలిక జన్మించారు. కొంతకాలంకి శంతన మహారాజు వేటాడుచూ అక్కడికి వచ్చి వారిని చూచి తన బిడ్డలుగా పెంచుకున్నాడు. వారి జాతక కర్మాది సంస్కారం గావించి తనచే కృపతో పెంచబడ్డారు కావున వారికి కృపి అనే నామకరణం చేయించాడు. ఈ సంగతి గ్రహించిన సత్యధృతి శంతునితో తన సంగతి చెప్పి కృపనకు చతుర్విద్య ధనుర్వేదములో నానా విద్యశాస్త్రములు నేర్పాడు. అతడే విలువిద్యయందు పరాచరుడైన భీష్ముని ప్రార్థనమైన కౌరవ పాండవులకు గురువయ్యాడు. మహాభారతంలో మరొక వ్యక్తి అశ్వత్థామ. అశ్వత్థామ మహాభారతంలో ద్రోణుని కుమారుడు. ఇతని తల్లి కృపి. ఇతడు మరణము లేని చిరంజీవి. ద్రోణాచార్యుని కడు ప్రియమైన వాడు. కురుక్షేత్ర సంగ్రామం చివరిలో కౌరవుల పక్షాన మిగిలిన 3 ఒకడు. తన కుమారుడు మరణించాడన్న వదంతులు కుంగిపోయిన ద్రోణుడు అస్త్ర సన్యాసం చేసి దృష్టద్యుమ్నుని చేతిలో మరణం పాలయ్యాడు. కక్షతో రగిలిపోయిన అశ్వత్థామ చనిపోతున్న తండ్రి దగ్గరికి యుద్ధనంతరం ఎలాగైనా దృష్టద్యుమ్నుని చంపేటట్లు అనుమతి తీసుకున్నాడు. ఇతడు 7 చిరంజీవులలో ఒకడు. 7 చిరంజీవులు వీరు: ఒకరు అశ్వత్థామ, 2 బలిచక్రవర్తి, 3 వ్యాస మహర్షి, 4 హనుమంతుడు, 5 విభీషణుడు, 6 కృపాచార్యుడు, 7 పరశురాముడు. మహాభారత యుద్ధనంతరం తాను ఎలాగైనా పాండవులను చంపుతానని అశ్వత్థామ దుర్యోధనుడికి మాటిచ్చాడు. యుద్ధం చివరి రోజున అశ్వత్థామ గుడ్లగూపపై కాకులు పగటిపూట ఎలా దాడి చేస్తాయో అలాగే రాత్రిపూట గుడ్లగూపులు తిరిగి ఆ ఆకులపై ఎలా తిరుగుబాటు చేస్తాయో నిశితంగా పరిశీలించి పాండవుల్ని చంపడానికి ఒక పథకం రూపొందించాడు. అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యునితో కలిసి రాత్రి వేళలో దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళ్ళాడు. కానీ అక్కడ శ్రీకృష్ణుడు ఏర్పాటు చేసిన రక్కసి వారిని అడ్డగించింది. కానీ అప్పటికే కృష్ణుడు సాత్యకితో సహా పాండవులందరినీ గంగానదికి తీరానికి తరలించాడు. అశ్వత్థామ తన శరీరాన్ని సమర్పించడం ద్వారా శివుణ్ణి మెప్పించి ఆ రాత్రి అతన్ని చూసిన వారు చనిపోయేలా వరం పొందాడు. అర్ధరాత్రిలో పాండవులను చంపడానికి వారి శిబిరానికి వచ్చాడు. ద్రౌపది పుత్రులైన 5 మంది ఉప పాండవులను చంపివేస్తాడు. ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు. అర్జునుడు అశ్వత్థామతో యుద్ధానికి తలపడతాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ప్రతీతిగా అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ 2 ఢీకొంటే ప్రళయం తప్పదని భావించి ఋషులిద్దరినీ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోమంటారు. అర్జునుడు విజయవంతంగా బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోగా అశ్వత్థామ అలా చేయలేకపోతాడు. కానీ ఆ బ్రహ్మాస్త్రాన్ని ఏదో ఒక లక్ష్యాన్ని చూపించాలి కనుక పాండవుల మీద ద్వేషంతో రగిలిపోతున్న అశ్వత్థామ పాండవ స్త్రీల గర్భాల మీదకు దారి మళ్లిస్తాడు. వారిలో అర్జునుని కోడలు ఉత్తర కూడా ఉంది. ఆమె కడుపులో ఉన్నది పాండవుల తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన పరీక్షిత్తు. బ్రహ్మాస్త్ర ఫలితంగా పరీక్షిత్ తల్లి గర్భంలోనే మరణిస్తాడు. కాని కృష్ణుడు తన యోగ మాయతో మృదు శిశువును తిరిగి బ్రతికిస్తాడు. అశ్వత్థామను 3000 సంవత్సరాల పాటు కుష్ఠవ్యాధి గ్రస్తుడిగా కమ్మని కృష్ణుడు శపిస్తాడు.